ఫ్రెండ్స్ ఇవి మనకు ఇవి సమ్మర్ సీజన్లోనే చాలా ఈజీగా అవుపిస్తాయి. మనకు ఎక్కడ పడితే అక్కడైతే దొరికాయి. మనకి ఇవి పల్లెటూర్లలోనైతే చాలా బాగా అవుపిస్తాయి. వీటిని వచ్చేసి ఈత పండ్లు అని పిలుస్తారు. ఈత పండ్లు వచ్చేసి మనకు సేమ్ ఖర్జూరాలు లెక్కనే. ఖర్జూరాలు మనం ఎలా అయితే డ్రై ఫ్రూట్స్ కింద తింటామో మనం ఈత పండ్లను కూడా అలానే తిన్నట్టే అంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఎట్లా అంటే మనకు షుగరు, డయాబెటీస్ ఇలాంటివి బాగా కాకుండా కొంచెం అయినా కానీ మనకు మెరుగుపడతాయి. మనకు ఈ డయాబెటీస్ లాంటివి, షుగర్ లాంటివి కొంచెం మేరకైనా కానీ మనకు హెల్త్ పరంగా అయితే తగ్గించడం అయితే జరుగుతుంది. ఈ ఈత పండ్లు వచ్చేసి మనకు ఇట్లా ఎండాకాలంలోనే దొరుకుతాయి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరికాయి. ఖర్జూరాలు అంటే మనకు ఎప్పటికైనా ఎక్స్పోర్టింగ్ ద్వారా అయినా ఎనీ టైం అయినా మనకు దొరుకుతాయి. కానీ మనకి ఈ ఈత పండ్లు అయితే మనకు దొరకవి. కాబట్టి మనం దొరికినప్పుడు వీటిని ఉపయోగించుకొని తినాలని నా మనవి. ఎట్లా అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ ఈత పండ్లు మనకు సహజంగా ఎప్పుడు పడితే అప్పుడు దొరికాయి. చూస్తున్నారు ఇగో ఈత పండ్లు ఇవి ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్లు ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ ఉన్నాయి వచ్చేసి పసరకాయలు. మనం వీటిని కొంచెం మాగబెట్టుకుంటే పండుతాయి. ఇవి పండినప్పుడు మనం ఎలా అంటే మనకు కొంచెం కలర్ వస్తాయి. ఆ కలర్ వచ్చేది ఎలా అంటే నీకు చూపిస్తాను. మన దగ్గర కొన్ని శాంపిల్ వచ్చేసి మనకు ఇలా కలర్ వచ్చేస్తాయి అన్నట్టు. ఈ కలర్ వచ్చిన వాటిని మనం పండ్లు అని ఆధారించుకోవాలి. ఈ పండ్లను మనం తినడం వల్ల మనకు కొంచెం షుగరు, డయాబెటీస్ లాంటివి కొంచెం అయితే 10%